హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి విద్యుత్ శాఖలో మనకి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, అలాగే ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. మనకి జస్ట్ అప్లై చేసుకుంటే మనకి జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే అప్లికేషన్ ఫీ కూడా ఎలాంటిది కూడా లేదు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా టీఎస్ వాళ్ళు అలాగే ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ కూడా వస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. అలాగే ఇది మనకి 10th డిగ్రీ, ఇంటర్ అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా మనకి యూజ్ అయ్యేలాగా జాబ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇదంతా కంప్లీట్ వీడియోలో మీకు చెప్పాను. స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది అనమాట. అండ్ మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక్కటి జస్ట్ ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి. నేను కమెంట్స్ అందరికి కూడా నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐఐటి అనే సంస్థకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీడియోలో చూద్దాం. ఇది మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి ఆల్రెడీ అప్లికేషన్ డీటెయిల్స్ అవి పెట్టుకోవడం స్టార్ట్ అయితే అయిపోయింది. ఇది మనకి ఎప్పటిలోపు పెట్టుకోవచ్చు అనేసి అంటే 28 ఫిబ్రవరి 2025 లోపలకి అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎలా అప్లై చేసుకోవాలని కూడా చెప్తాను. లాస్ట్ వరకు చూసి అప్లికేషన్ కూడా పెట్టేసుకోండి. జాబ్ వచ్చిన తర్వాత పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ, తెలంగాణ వాళ్ళకి కానీ ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ తిరుపతిలోనే ఐఐటి ఇన్స్టిట్యూట్లో ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ అయితే మనకి అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు కావాలనేసి అంటే మనం దాన్ని ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి ఫస్ట్ అయితే ఇది పైగా మనకి ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ కాబట్టి ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ వీటికి సంబంధించిన పోస్టులు అలాగే క్వాలిఫికేషన్ గురించి కూడా చూద్దాం. ఇక్కడ మనకి డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్కి ఏదైతే ఉన్నాయో డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్తో వచ్చే జాబ్కి మనకి స్కై ఫండ్ అనేది 20,000 ఇస్తారు మంత్లీ అనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది శాలరీ. అలాగే ఇక్కడ మనకి డిప్లొమాకి సంబంధించి చూసినట్టయితే కనుక డిప్లొమా అలాగే 10+2కి సంబంధించి మనకి 18,000 అనేది మంత్లీ స్కై ఫండ్ కింద వస్తుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ ఇలాగ వీటికి సంబంధించి ఏవైతే క్వాలిఫికేషన్ ఉంటుందో డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఇంకా చాలా క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి. సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకా చాలా రకాలైన జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి సెంట్రల్ వర్క్షాప్కి సంబంధించి అయితే బీఈ, బీటెక్ ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ లేకపోతే బీఈ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి చాలా రకాలైన పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సివిల్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించి లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ యూనిట్ కావచ్చు. అలాగే ఇక్కడ మనకి చాలా ఇవ్వడం అయితే జరిగింది. ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ కావచ్చు, లేకపోతే ఫిజిక్స్కి సంబంధించి ఇలా చాలా రకాలైన డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చాలా రకాలైన క్వాలిఫికేషన్ సంబంధించి కూడా జాబ్స్ ఇక్కడ ఇస్తున్నారు. బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ కావచ్చు, లేకపోతే నర్సింగ్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, అలాగే ఇక్కడ బీఈ చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన వాళ్ళకి, వివిధ రకాలైన స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ జాబ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ ఈక్వల్గా ఆపర్చునిటీ ఉంటుంది అనేసి కూడా మెన్షన్ చేశారు. కాబట్టి అలాగే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ పోస్టుల గురించి చూసినట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఎక్కువే ఉండడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరికీ ఉండడం జరిగింది. జనరల్ వాళ్ళకి కూడా ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.
అలాగే ఇక్కడ 10+2 అలాగే డిప్లొమాకి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంప్యూటర్ సెంటర్ కావచ్చు, లేకపోతే సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్‌కి కావచ్చు, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ సెంటర్‌కి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వీటి క్వాలిఫికేషన్ చూసినట్టయితే కనుక డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు, అలాగే 10+2 గ్రాడ్యుయేట్ వాళ్ళు, అలాగే జీఎంఎన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారనమాట. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసినట్టయితే గనుక మనం ఏదైతే అప్లికేషన్ పెడతామో దానికి సంబంధించి మనకి వచ్చిన క్వాలిఫికేషన్ అలాగే మార్క్స్‌ని బట్టి కూడా మనకి షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. జస్ట్ షార్ట్ లిస్ట్ చేసి మనల్ని జాబ్ కోసం తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. అండ్ దీంట్లో మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి అనేసంటే ఎవరైతే 2020 నుంచి 24 వరకు పాస్ అవుట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అలాగే జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దీన్ని మిస్ చేసుకోకుండా ఎవరైతే 2020 నుంచి 24 వరకు పాస్ అవుట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి క్లియర్‌గా ఇక్కడ వెబ్సైట్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్‌ని కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ హౌ టు అప్లై అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనం ఫస్ట్ స్టెప్ అయితే గనక ఇక్కడ మనకి ఎన్ఏటీఎస్‌లో మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే వెబ్సైట్ నేమ్ ఇవ్వడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ అనేసి బ్లూ కలర్ ఇచ్చారు చూడండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఐఐటీ తిరుపతికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అది మనకు 28 ఫిబ్రవరి 2025 లోపల మనం అప్లై చేసుకోవాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత దాన్ని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దాంట్లో ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మనకి వెబ్సైట్‌లోంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నుంచి మనకి ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తారో ఆ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్ కంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది చూడండి. దానికి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతాయన్నమాట. మీరు ఒకవేళ క్వాలిఫై అయ్యారా లేదా అనేసి అంటే ఏంటి అనేసి అనేది మీకు కంప్లీట్‌గా దానికి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. మనం ఆ పర్టికులర్ జాబ్‌కి షార్ట్ లిస్ట్ అయితే కనుక తర్వాత ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు ఏ సర్టిఫికేట్స్‌ని లైన్‌లో పెట్టుకోవాలని ఇక్కడ మనకి క్లియర్‌గా ముందే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి 10th మార్క్ లిస్ట్ అలాగే ఏమేమైతే మనకి ఫర్దర్‌గా ఇంకా మార్క్ మెమోస్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా లైన్‌లో పెట్టుకోవాలి. అలాగే దీనికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఆధార్ కావచ్చు, అలాగే పాన్ కార్డు, ఓటర్ ఐడీ గనుక ఉంటే అది, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే బ్యాంక్ కాపీస్, బ్యాంక్ పాస్‌బుక్ కాపీస్ ఉంటాయి చూడండి అవి, అలాగే మెడికల్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ కూడా మీకు మ్యాండేటరీగా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అడుగుతారనమాట. సో ఏదైతే మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యారో అని మీకొస్తే ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకువెళ్తే వాళ్ళు వెరిఫై చేసి మిమ్మల్ని జాబ్‌లోకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఐఐటీకి సంబంధించి మనకి డిస్క్రిప్షన్‌లో క్లిక్ చేస్తే మనకి ఇలా ఫామ్ వస్తుందన్నమాట. సో ఈ ఫామ్‌ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నేము, అలాగే ఫాదర్ నేము, లేకపోతే మదర్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ మీరు ఏంటి గ్రాడ్యుయేటా లేకపోతే డిప్లొమా అనేసి అన్నది ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని ఇక్కడ కేటగిరీ మీ క్యాస్ట్ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ అని, లేదు అనేసి అంటే నో అని చూస్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ అడ్రస్, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబరు, మొత్తం ఇక్కడ ఏదైతే మీరు పెట్టాలనేసి అనుకుంటున్నారో ఆ పర్టికులర్ అంటే ఇప్పుడు మీరు ఫిజిక్స్‌కి సంబంధించి పెట్టాలనేసి అనుకుంటే కనుక ఫిజిక్స్ అనేసి ఇక్కడ చూస్ చేసుకోండి. లేదు అనేసి అంటే కనుక ఇక్కడ మీరు కెమిస్ట్రీకి పెట్టాలనేసి అంటే కెమిస్ట్రీకి, లేకపోతే సెంట్రల్ వర్క్ షాప్‌కి పెట్టాలనేసి అనుకుంటే ఇక్కడ ఇలాగా వాటికి చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అది ఇచ్చేసి, అలాగే ఇక్కడ మీరు ఏ ఇయర్‌లో పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ కూడా ఇచ్చేసి, అలాగే ఇక్కడ మీరు టిక్ చేసేసి మీ ఫోటో అలాగే మీ సిగ్నేచర్ ఈ 2 కూడా ఫైల్స్ ఇలాగా చేసి, అలాగే మీ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ ఫైల్ కింద చేసి మీరు సబ్మిట్ అనేసి నొక్కేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ అలా సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే మీ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీకు ఇక్కడ ఏదైతే మీరు ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో ఆ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్‌కి మీకు కంప్లీట్‌గా తర్వాత ప్రాసెస్ అంతా కూడా మీకు ఈమెయిల్ వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఇది మనకి అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి తిరుపతిలో 1 ఇయర్ వరకు అంటే 12 మంత్స్ వరకు మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఏదైతే పర్మనెంట్ జాబ్స్ పడతాయో దానికి మనల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. మనకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది.
సో, కాబట్టి ఇది కూడా చాలా మంచిదనే చెప్పొచ్చు. ఎందుకనేసి అంటే దీనికి మనకి సెంట్రల్ గవర్నమెంట్‌గా ప్రిఫరెన్స్ అనేది ఉంటుందనమాట. సో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. దీంతో మనకి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మనకి మంచిగా ఇది తర్వాత యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇది మనకి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇయర్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాస్ అవుట్ వాళ్ళు అప్లై చేసుకోవాలో ఇచ్చారు కాబట్టి మనకి క్లియర్‌గా మనకి ఇంకా ఏజ్ గురించి ఏం మెన్షన్ చేయక్కర్లేదు పర్టిక్యులర్‌గా. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నన్నడిగితే నేను వాళ్ళందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుందనుకుంటా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి జస్ట్ ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.